అనకాపల్లి గౌరపాలెంలో వేంచేసి ఉన్న 140 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ గౌరీ పరమేశ్వర్ల మహోత్సవంలో భాగంగా బుధవారం ఆలయం వద్ద ఉత్సవ కమిటీ చైర్మన్ కొనతాల సంతోష అప్పారావు నాయుడు సింధుజ దంపతులచే శ్రీ గౌరీ పరమేశ్వర్ల వార్షిక కళ్యాణం ఘనంగా జరిగింది. వధూవరులుగా అలంకృతులైన శ్రీ గౌరీ పరమేశ్వర్ల కళ్యాణం ఉత్సవ విగ్రహాలను పురవీధుల గుండా ఊరేగించిన అనంతరం ఆలయ పురోహితులు నేతేటి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభోగంగా కళ్యాణం జరిపించారు. అనంతరం జరిగిన భారీ సారె ఊరేగింపును జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి ప్రారంభించగా తీన్మార్, బ్యాండ్, సన్నాయి మేళం, తాడుపెద్దు సేవ వంటి మేళతాళాల నేపథ్యంలో డీజే దరువుల సందడిలో వేలాది మంది యువకులు దుర్గాదేవి గుడి నుండి ఓంకార రూపంలో శివలింగం సారి సమర్పించారు అని వీధుల నుంచి విచ్చేసిన 2000 మంది ముత్తైదువులు స్వామివారికి, అమ్మవారికి కళ్యాణ కానుకలుగా సమర్పించడానికి తీసుకొచ్చిన బూరెలు, అరిసెలు, గవ్వలు, సున్నిపాకులు, పూతరేకులు, జంతికలు, మురుకులు, పాలముంజలు వంటి తినుబండరాలతో పాటు పసుపు, కుంకుమలు, విభూదిలింగం, చీరలు, కాయగూరలు, వాహనములు, ఇంటి ఫర్నిచర్లతో శతకం పట్టు నుండి సంతబయల, చింతావారి వీధి, మెయిన్ రోడ్డు, పార్కు జంక్షన్ మీదుగా పురవీధుల గుండా జరిగిన ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి భక్తులకు ఆ ప్రసాదాన్ని పంచారు. అంగరంగ వైభోగంగా జరిగిన ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ మరియు పెద్దలు, యువకులు పాల్గొన్నారు.